కాపు సంఘీయుల మధ్య సత్సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకునేందుకు మన పెద్దలు ఏర్పాటు చేసిన వేదికే కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, సివిల్ సప్లై స్టేట్ చైర్మన్ తోట సుధీర్లు పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల శుభం కాపు కళ్యాణ మండపం ప్రక్కన గల పార్క్ లో కాకినాడ జిల్లా కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. తొలుత కాపు సంఘం నాయకులు బసవ ప్రభాకర్రావు, చిట్నీడి శ్రీనివాస్, పంతం సావిత్రి, మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమానికి చిట్నీడి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని సంఘీయులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా పంతం సావిత్రి మహిళలకు, చిన్నారులకు పోటీలను నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని పెద్దలు నిర్ణయించినట్లు నిర్వహిస్తున్న వారి బాటలో ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు సంఘీయులను అతిథులు, సంఘం నాయకులు సాలువాలు గప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మాధవరపు పట్టాభిరామయ్య, బిందాని సురేష్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తూ వయసు పైబడినా సరే ఆయన 5 సంవత్సరాల క్రితం రిటైర్ అయిపోతానని చెప్పారు. మీరు రిటైర్ అయిపోతే మాకు ఎవరెవరు ఎక్కడున్నారో ఎవరున్నారో మాకు తెలియదండి, మీరు ఉండాలి, మీరు ఉండి మీ గైడెన్స్ మీద నడపాలని చెప్పి 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన్ని ప్రతి సంవత్సరం ఆయన రిటైర్ అయిపోతానంటే మేము కాదు, ఆయన ఉండమని ఆయన బట్టే మీ అందరి అడ్రస్లు, మీ అందరి ఫోన్ నెంబర్లు మీ అందరే తెలిసి మీ అందరినీ మనం కలగలుగుతున్నాం, చక్కగా చేసుకోగలుగుతా ఉన్నాం. దానికి బసవ ప్రభాకర్ గారికి కాపు సద్భావన సంఘం తరఫున ధన్యవాదాలు. అలాగే మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు. పెద్ద ఆయనకి ఒక్కసారి చప్పట్లు కొట్టి ఆయన 35-40 సంవత్సరాల కాపులకు ఆయన చేసిన సర్వీస్కి మీరందరూ కూడా ఆయన సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా గ్రామం అందరూ కలిసి చేస్తున్నారు. తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు విడిపోయి కాపు సంఘం అని, చెట్టుపల్లి సంఘం అని, కమ్మ సంఘం అని రకరకాలుగా ఎవరికి నచ్చినటువంటి ఎవరి కులాన్ని పెట్టాలో వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సంతోషమే. అయితే ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా చేసుకోవడం, ఇది సంవత్సరానికి ఒకసారి మనం చేసుకునేటువంటిది, ఇది ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఎదురు చూసుకునేటువంటి విధంగా కుటుంబ సమేతంగా వచ్చి చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమం బహుశా జిల్లాలో అన్ని చోట్ల జరుగుతుంది, ఇక్కడ మాత్రం బాగా జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక చక్కటి పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేశారండి. యాక్చువల్గా ఇది పూర్వం మా చిన్నతనంలో అబ్దుల్ శివనాయుడు గారు మొట్టమొదటిగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్తీక మాసంలో అందరూ కలవాలి, అందరం ఉండాలని. ఎందుకంటే మెయిన్ ఇది రాజకీయాలకు అతీతం అండి. మనం ఒకరికొకరు అవగాహన పెంచుకోవాలి. అంటే ఒకే పట్టణంలో ఉంటున్నాం, ఒకే జిల్లాలో ఉంటున్నాం, మనం ఎవరెవరికి తెలియదు. అటువంటిది ఐక్యవేదిక అండి. ఈ ఐక్యవేదికలో మనందరం ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఇక్కడ కలిసిమెలిసి ఈ యొక్క సంతోషాన్ని పాల్పంచడాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీకు వచ్చిన వారందరూ కూడా వారి పిల్లల్ని ఖచ్చితంగా ప్రతి సంవత్సరం తీసుకురండి. సభ్యులు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను. అదే నేను 8 సంవత్సరాలు చేసినటువంటి టాప్ నాయకులు ఎవరు కూడా లేరు నేను అనుకుంటున్నాను. అది గురించి దయచేసి ఈ సంవత్సరాలను విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రవేశించాను, దేశమంతా పనిచేశాను, ఢిల్లీలో పనిచేశాను, అన్ని చోట్ల హైదరాబాద్లో పనిచేశాను, బెంగళూరులో పనిచేశాను, చివరికి బళ్ళారి నుంచి ట్రాన్స్ఫర్ ఎక్కడికి వచ్చాను. 3 ప్రధానమంత్రులు దగ్గర పనిచేయడం, నాకు వాళ్ళు తెలియడం కాదు, నాకు వాళ్ళు చూడంగానే వచ్చి మత్స్యవంద గారు రండి కూర్చున్నాం. ఎవరు మొరార్జీ దేశాయ్ పేరైనా, అలాగే పివి నరసింహారావు, అలాగే అందుకే రాజీవ్ గాంధీ, 3 ప్రధాన మంత్రులు నన్ను మత్స్యవంద గారు రండి నా పక్కన కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టుకునేవారు. ఇక ముఖ్యమంత్రులు బ్రహ్మానంద రెడ్డి దగ్గర నుంచి మొన్నటి వరకు
జగన్మోహన్ రెడ్డితో నాకు పరిచయం లేదు, అని చూడలేదు నేను. చంద్రబాబు నాయుడు వరకు మా ఇంటికి వచ్చి కాఫీ తాగిన వాళ్ళే నా పరిచయం. వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే గట్టి సత్యనారాయణ గారు మా వెన్ను తట్టి వారు కూడా మరి బియ్యానికి సహకరించి ఏదైనా లోటు ఉంటే ఆ లోటు కూడా మరి రాబోయే రోజుల్లో ఏమైనా ఉంటే భర్తీ చేస్తానని చెప్పి వారు కూడా మమ్మల్ని ప్రోత్సహించినట్టు వారు కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఏదైతే మనం కాపులు అందరూ కలిసి ఒక ఐక్యవేదిగా మనం ఇక్కడికి వచ్చి వారి యొక్క కష్ట సుఖాలను కానీ, వారి యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, వారి బిడ్డల యొక్క పెళ్లి సంబంధాలు ఉండే, ఉద్యోగాలు ఉండే వారందరూ కూడా మరి ఇక్కడ చర్చించుకుంటూ వీరందరూ కూడా ఒక వేదికగా కలవాలనే ఉద్దేశంతో గతంలో మరి ఏదైతే ఆకుల శివనాయుడు గారు మనం స్థాపించారో వారి యొక్క ఆశయ సాధనతో మరి ఇంతవరకు మరి నిర్విరామంగా కొనసాగుతుంది. ఇది వచ్చే రాబోయే రోజుల్లో కూడా అత్యంత వైభవంగా మరి జరగాలని చెప్పి నాకు సహకరించినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు